Welcome. Today we will discuss exercise 11.4 trigonometry chapter. In this we go through the ninth one. Here it is. If secant theta plus tan theta is equal to p, then what is the value of secant theta minus tan theta? ఇది మనకు డైరెక్ట్గా ఉంది. ఇది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రీకాల్ వన్ trigonometric identity which is secant square theta minus tan square theta equal to 1. So now if you observe carefully, this is in the form of a square minus b square. The formula for a square minus b square is a plus b into a minus b. So according to this formula, just we have to convert this formula as a plus b into a minus b. So we can write it as secant theta plus tan theta into secant theta minus tan theta. In the place of a it is secant theta, in the place of b it is tan theta. That is equal to 1. Yes, now we go through the question once. The question is, if secant theta plus tan theta is equal to p, we have to replace this with p, then we have to find out secant theta minus tan theta. So I am writing in the place of secant theta plus tan theta, I will write p of secant theta minus tan theta, that is equal to 1. Now I will write secant theta minus tan theta is equal to 1. When this p comes to another side, it will be in the denominator 1 by p. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఇంత సింపుల్గా కాకుండా దీన్ని కొంచెం ఎలాబరేట్ చేద్దాం. ఇక్కడ సపోజ్ ఈ దీంట్లోనే we take one question as a find cos theta అని ఇచ్చారు అనుకుందాం. అంటే ఈ రిజల్ట్ని యూజ్ చేసుకొని మనం cos theta ని ఫైండ్ చేద్దాం. అయితే ఇక్కడ ఇలా ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒకటి secant theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు p అని ఇచ్చారు కదా. సో దాన్ని రాద్దాం. secant theta ప్లస్ tan theta ఈక్వల్ టు p. నెక్స్ట్ మనకు ఒక కొత్త రిలేషన్ వచ్చింది కదా, అది కింద రాద్దాం. అంటే ఇది ఒక ఈక్వేషన్ అనమాట. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఈ ఒకదాని కింద వేసుకొని సాల్వ్ చేద్దాం. మనకు సాల్వేషన్ ఎట్లా చేస్తాం, ఐదర్ secant theta అన్న క్యాన్సిల్ చేయాలి ఆర్ tan theta అన్న క్యాన్సిల్ చేయాలి. So without doing anything, directly this plus tan theta and minus tan theta is getting cancelled. ఇప్పుడు secant theta, ఇది secant theta, అంటే దీనికి ప్లస్ సింబల్, దీనికి ప్లస్ సింబల్. సో ఇట్ విల్ బికమ్ 2 secant theta is equal to p plus 1 by p. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం. డినామినేటర్లో 1 ఇంటూ p క్రాస్ మల్టిప్లికేషన్ p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 1. ఈ లెఫ్ట్ సైడ్లో secant theta, మరి 2 ఉంది కదా, ఈ 2 ఇంటూ చేస్తుంది. రైట్ సైడ్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, డినామినేటర్కి వెళ్ళాలి. డినామినేటర్ ఆల్రెడీ ఎవరు ఉన్నారు, p ఉంది కాబట్టి p పక్కన 2 రాసుకుంటాం. ఇట్ విల్ బీ 2p. ఇది secant theta ఫార్ములా. secant theta వచ్చినాక ఏం చేయాలి, మళ్ళీ దీన్ని మనకు tan theta కనుక్కోవాలి యాక్చువల్గా అయితే. సో అప్పుడు ఎలా కనుక్కుంటాం, ఈ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1, దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో సబ్స్టిట్యూట్ ఈ వాల్యూ తీసుకొని ఇన్ ఈక్వేషన్, మీ ఇష్టం 1లో అయినా లేదు 2లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో మనకు ప్లస్లో ఉన్న దాంట్లో తీసుకుంటే బెటర్ కాబట్టి ప్లస్ ఫస్ట్ ఈక్వేషన్ secant theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు p. కాబట్టి ఇప్పుడు secant theta వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ ఈజ్ p స్క్వేర్ ప్లస్ 1 బై 2p ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు p. tan theta ఈజ్ ఈక్వల్ టు p. ఈ మొత్తం ఇది మొత్తం ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఉందో టోటల్, దీన్ని మొత్తం రైట్ సైడ్కి పంపిద్దాం. అయితే సపోజ్ దీన్ని అంతా ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇటుపోతే ఏమవుద్ది, మైనస్ ఎక్స్ అవుద్ది కదా, మైనస్ ఇదంతా దట్ ఈస్ p స్క్వేర్ ప్లస్ 1 బై 2p. అంటే ఇది ఒక బ్రాకెట్ పెట్టుకుందాం. ఇప్పుడు pకి 1, సో ఎల్సిఎం చేస్తే 1 ఇంటూ 2p, ఈ 2p ఇంటూ ఈ p 2p స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఇదంతా చేయొచ్చు. సో 1 ఇంటూ p స్క్వేర్, ముందు మైనస్ ఉంది, మైనస్ p స్క్వేర్. అయితే ఇక్కడ మనం చేసే మిస్టేక్, వాట్ ఈస్ ద మిస్టేక్ వీఆర్ డూయింగ్ హియర్ ఈస్ దిస్ మైనస్ ఈజ్
ఫర్ బోత్ ద టర్మ్స్ విత్ ఇన్ ద బ్రాకెట్. అంటే పీ స్క్వేర్కి మైనస్ వస్తుంది, +1 కూడా మైనస్ వస్తుంది. అంటే దిస్ మైనస్ ఈజ్ టు బి మల్టిప్లైడ్ ఫర్ బోత్. మైనస్ ఇంటూ పీ స్క్వేర్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ దిస్ ప్లస్, దట్ ఈస్ -1. సో మళ్ళీ 2p² మైనస్ p². ఇక్కడ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఈ p² పోతే 2 మిగులుతుంది, 2 - 1 1 అనుకుంటారు. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. హియర్ ఇట్ ఈస్ 2p². దిస్ ఈజ్ 1p². p² అంటే 1 ఒకటి ఉంటుంది ముందు 1. సో 2 p²లోంచి 1 p² పోతే మిగిలేది 1 p² మిగులుతుంది. అట్లా -1/2p. దిస్ ఈజ్ tan θ. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ వచ్చినాక ఏది కనుక్కోంటే అది కనుక్కోవచ్చు. ఏమి ఇచ్చినారు మనకు? హౌ టు ఫైండ్ cos θ. cos θ అంటే ఏంటి? secant θకి రెసిప్రోకల్. అంటే ఈ secant θ వాల్యూని రెసిప్రోకల్ చేస్తే సరిపోతుంది. సో cos θ ఈజ్ ఈక్వల్ టు 2p/p² + 1. ఇది ఇవ్వలేదు కానీ దీని నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లా చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇది చేసినాం cos θ. నెక్స్ట్ అట్లా కాకుండా ఇంకా వేరే ఏం కనుక్కోవచ్చు. ఇప్పుడు సపోజ్ sin θ కనుక్కోమని అనుకోండి. సపోజ్ ఇవి రాసుకు టు ఫైండ్ sin θ. మనకి tan θ ఉంది కదా, అది రాస్తున్నాం చూద్దాం. tan θ ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా ఏంటి? sin θ బై cos θ. సో ఇందులోంచి మనకు sin θ కావాలి కాబట్టి దీన్ని ఏం చేద్దాం? ఇక్కడ ఈ cos θని లెఫ్ట్ సైడ్ పంపిద్దాం. అంటే ఏమవుతుంది అప్పుడు? tan θ ఇంటూ cos θ ఈజ్ ఈక్వల్ టు sin θ. ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. tan θ వాల్యూ ఈజ్ p² - 1/2p ఇంటూ cos θ వాల్యూ ఇది, దట్ ఈజ్ 2p/p² + 1 ఈజ్ ఈక్వల్ టు sin θ. ఇప్పుడు చూడండి ఇక్కడ 2p1 క్యాన్సల్, మిగిలేది p² - 1/p² + 1 ఈక్వల్ టు sin θ. sin θ ఈజ్ ఈక్వల్ టు p² - 1/p² + 1. సో ఇట్లా అయితే ఇక్కడ కొంతమందికి p² క్యాన్సల్ చేయాలనిపిస్తుంది. జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. దిస్ p² ఈజ్ నాట్ ఏ సింగిల్ టర్మ్. ఈ p² న్యూమరేటర్లో సింగిల్గా లేదు. ఈ p² -1తో ఉంది. అంటే ఇన్ బిట్వీన్ ద టూ టర్మ్స్ వీ హ్యావ్ సింబల్ ప్లస్ అండ్ మైనస్. ఇఫ్ యూ హ్యావ్ టూ సింబల్స్ ఐదర్ ప్లస్ ఆర్ మైనస్, అప్పుడు ఈ రెండు టర్మ్స్ని సపరేట్ టర్మ్స్గా ట్రీట్ చేయాలి. సపరేట్ టర్మ్స్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయడానికి లేదు. అట్లా కాకుండా ఇఫ్ ఇట్ ఈజ్ p² × 1/p² × 1 ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇలా చేస్తాం మనం. నెక్స్ట్ వి సీ ద 10th క్వశ్చన్. దట్ ఈస్ ఇప్పుడు ఇది సేమ్. ఇది cosecant θ + cot θ ఈజ్ ఈక్వల్ టు k. దెన్ ప్రూవ్ దట్ cos θ ఈజ్ ఈక్వల్ టు k² - అంటే ఇన్స్టెడ్ ఆఫ్ p ఇక్కడ ఇది ఇంకొక ఐడెంటిటీ కదా, k² - 1/k² + 1. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ఐ విల్ రైట్ cosecant θ + cot θ. ఇప్పుడు డైరెక్ట్ రాస్తున్నా, మనకు ఆల్రెడీ వి నో ద ఐడెంటిటీ కాబట్టి cosecant θ - cot θ. ఇప్పుడు ఇంతకుముందు చేసినటువంటి ఐడెంటిటీకి ప్లస్ మైనస్ మార్చుకుంటే రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన వాల్యూ 1/k అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 2 cosecant θ ఈజ్ ఈక్వల్ టు k + 1/k. LCM 1 × k, k × k, k² + 1. ఇక్కడ cosecant θ ఈజ్ ఈక్వల్ 2 మల్టిప్లైస్ వస్తే డినామినేటర్కి వస్తుంది. సో cosecant θ వచ్చేసింది మనకు. సో మనకు cosecant θ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయొచ్చు మనం? దీన్ని ఈ ఈక్వేషన్ ఇది 1 అనుకుంటే, ఇది 2 అనుకుంటే వీ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 పెట్టేద్దాం దాంట్లో. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్? cosecant θ + cot θ ఈజ్ ఈక్వల్ టు k. ఇప్పుడు cosecant θ అంటే ఇది k² + 1/2k + cot θ ఈజ్ ఈక్వల్ టు k. సో cot θ ఈజ్ ఈక్వల్ టు k - k² + 1/2k. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. 1 × 2k 2k, 2k × k 2k²,
మైనస్ ఇక్కడ ఇది బ్రాకెట్ అన్నట్టు, ఈ మైనస్ అనేది కే స్క్వేర్ కోదానికే కాదు, న్యూమరేటర్ మొత్తానికి. సో 1 ఇంటూ ఈ మైనస్ కే స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ -1. సో సింప్లిఫై చేస్తే ఇప్పుడు 2k స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ అంటే కే స్క్వేర్ -1/2k. ఇది ఎవరిది? ఇది కాట్ థీటాది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఇప్పుడు కాస్ కనుక్కోమని ఇచ్చినారు మన క్వశ్చన్లో. సో ఇప్పుడు చేద్దాం. మనకు కాట్ థీటా ఫార్ములా ఏం చెప్పండి? కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా. సో దీన్నే కాట్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా ఇంటూ ఇది ఏమవుతుంది? 1/sin θ అవుతుంది కదా. ఇది బై సైన్ థీటా అంటే 1/sin θ అంటే కదా. 1/sin θ అంటే ఏంటి? కొసెకాన్ థీటా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ కాట్ థీటా ఇంటూ కొసెకాన్ థీటా వస్తే బై కొసెకాన్ థీటా అవుతుంది. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా ఈజ్ ఇక్కడ వచ్చింది k² -1/2k మళ్ళీ బై కొసెకాన్ థీటా ఇక్కడే కనుక్కున్నాం. ఇది k² +1/2k. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్. సో డినామినేటర్లో ఉన్న ఈ 2k న్యూమరేటర్ నుండి వచ్చే 2k క్యాన్సిల్ అయిపోతాయి. k² -1/k² +1 ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. దేర్ ఫోర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు k² -1/k² +1. సో ఇలా చేయాలి మనం.